చాలా కష్టాలు చూసారు లైఫ్‌లో అని చెప్పారు. అసలు ఆ కష్టాలేమిటి? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కష్టాలు అందరికీ వస్తాయి. బండి చక్రం ఉంది కదా! హ్మ్. బండి చక్రం అంటే ఎద్దుల బండికి. హ్మ్. దాన్ని మేము ఆకులు అంటాం. అంటే ఆహ్, చక్రం ఉంటుంది ఇలాగా. హ్మ్. ఈ మధ్యలో స్పైక్స్ రౌండ్‌కి అంటాం మేము. ఇలా ఉంటాయి. హ్మ్. వాటిని ఆకులు అంటాం మేము. హ్మ్. కొన్ని చోట్ల ఏమంటారో తెలీదు కానీ మా ఏరియాలో. ఒకదాని మీద కష్టం, సుఖం, కష్టం, సుఖం అని రాయి. 12 ఉంటాయో, 14 ఉంటాయో, 10 ఉంటాయో చక్రానికి. హ్మ్. చక్రం ఎలా తిరిగినప్పుడు ఒకసారి కష్టం, ఒకసారి సుఖం, ఒకసారి సుఖం, ఒకసారి కష్టం ఇలా తిరుగుతుంటుంది. అది జీవితం. కరెక్ట్. అంతే జీవితం. బండి చక్రాన్ని లాగానే మన జీవితం. అది నడిపిస్తుంటే కారు షెడ్‌లో ఉన్నాం. ఒక పూట భోజనం లేకుండా ప్లేట్ మీల్ తిని ఒక రోజంతా గడిపాం. ప్లేట్ మీల్ అంటే ఇంతే టప్. అంతే. సాంబార్ ఎక్కువ తాగేవాడిని. వాడు పెట్టిన పదార్థాలు. ఏమయ్యా తినేది ప్లేట్ మీలు పక్కన సాంబార్ అయిపోతుంది. అన్నం మాత్రం అలాగే ఉందంటే. సో మెనీ థింగ్స్ ఫ్రమ్ స్క్రాచ్ అక్కడి నుంచి వచ్చిన వాడిని. కష్టం, సుఖం తెలిసిన వాడిని. అక్కడి నుంచి ఆవేశం వచ్చింది. కాబట్టి నా ఆవేశం నాకు నష్టాన్ని కలిగించింది. నా కోపం నాకు నష్టాన్ని కలిగించింది. నా ముక్కుసూటితనం నాకు నష్టాన్ని కలిగించింది. అయినా వాటిని తప్పుకొని మానవ సమాజంలో ఒకరిని నొప్పించాలనే ఉద్దేశం కాదు.